దేవుని వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. మాథ్యూ చాప్టర్ 6 verse 34. Therefore, do not worry about tomorrow, for tomorrow will worry about itself. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, రేపటిని గూర్చి చింతించవద్దు, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. మనుషులు రేపటి గురించి, భవిష్యత్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, లేదా గతించిన సమయమును గుర్తు తెచ్చుకొని విచారిస్తూ ఉంటారు. అప్పుడు అలా చేయవలసింది, ఆ చదువు చదవాల్సింది, ఆ కంపెనీలో జాయిన్ అవ్వాల్సింది అని అనేక రకములైన వాటి గురించి విచారణ కలిగి ఉంటారు. అంటే భవిష్యత్ గురించి కానీ లేదా గతం గురించి కానీ ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని కోల్పోతూ ఉంటారు. దేవుడు ఇశ్రాయేలీయులకు ఏ రోజు మన్నాను ఆ రోజు కురిపించాడు. అదేవిధంగా మనకు ఏ రోజు కావలసిన కృపను, కాపుదలను, పోషణను ఆ రోజుకి సమకూరుస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి మన పనిలో, మన చదువులో, వ్యాపారంలో, ఉద్యోగంలో, కుటుంబ జీవితంలో అన్నిటిలో ముందుకు విశ్వాసంతో కొనసాగాలి. దేవుడే చూసుకుంటాడు అనే నమ్మకం కలిగిన వారమై ఉండాలి. రేపటిని గురించి ఆలోచిస్తూ ఇప్పుడున్న సమయాన్ని వ్యర్థం చేయకూడదు. ఆయనే చూసుకుంటాడు, ఆయనే అన్నిటిని అనుకూలంగా చేస్తాడు. ఆయనకు భవిష్యత్ తెలుసు, దానిని ఎలా సరిచేయాలో తెలుసు. అన్నీ తెలిసిన దేవుని చేతులకు వాటిని ఇచ్చి మనం సమాధానంతో జీవిద్దాం. ఆమెన్.